అయ్యప్ప స్వామి జన్మ కారణమేంటి? మహిషాసురుడు అనే రాక్షసుడిని మహిషాసురమర్దిని సంహరించిన తర్వాత అతడి చెల్లెలు మహిషి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అప్పుడు బ్రహ్మకు ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతుంది. అదేంటంటే శివుడు విష్ణువులకు పుట్టిన బిడ్డ మాత్రమే తనను చంపగలగాలి అని. ఇందులో ఓ తిరకాసుంది. శివుడు విష్ణువు ఇద్దరు మగవాళ్లే కదా, వాళ్ళకు బిడ్డ పుట్టదు కదా, కాబట్టి తనకు చావు ఉండదు అనేది మహిషి ఆలోచన. ఇక బ్రహ్మ తథాస్తు అంటూ ఇచ్చిన ఆ వరంతో రెచ్చిపోయి ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతుంది మహిషి. అప్పుడు దేవతలంతా కలిసి విష్ణువు దగ్గరికెళ్ళి, ప్రభు, ఆ మహిషి నుంచి ముల్లోకాలను మీరే కాపాడాలి స్వామి అని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో క్షీరసాగర మదనంలో అమృతాన్ని పంచేందుకు అందమైన మోహినిగా స్త్రీ రూపంలోకి మారుతాడు విష్ణువు. మోహిని అందానికి ఆకర్షితుడైన శివుడు మోహినితో కలుస్తాడు. అప్పుడు వాళ్లకు అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. ఇదే మహిషి సంహారానికి నాంది అన్నమాట. అవునా గురువుగారు, మరి అయ్యప్ప స్వామి పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అసలు మహిషిని ఎలా చంపాడు? శివకేశవుల సంతానంగా పుట్టిన శిశువు అయ్యప్పను దేవతలు కేరళలోని పందల రాజ్యంలో ఓ నది ఒడ్డున వదిలి వెళ్తారు. అప్పటికే సంతానం కోసం ఎదురుచూస్తున్న పందలరాజు రాజశేఖరుడికి అయ్యప్ప కనిపిస్తాడు. ఆ శిశువును భగవంతుడి కానుకగా భావించి తీసుకుంటాడు. మెడలో మణితో కనిపించడంతో మణికంఠ అని నామకరణం చేస్తాడు. మణికంఠుడు దొరికిన వేళా విశేషంతో రాజశేఖరుడికి కొంతకాలం తర్వాత ఒక మగబిడ్డ పుడతాడు. కొంతకాలానికి తన కుమారులు ఇద్దరూ పెరిగి యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు రాజశేఖరుడు. అది నచ్చని రాజశేఖరుడి భార్య తనకు అనారోగ్యంగా ఉందని, అది తగ్గడానికి పులిపాలు కావాలని మణికంఠుడిని అడవికి పంపిస్తుంది. ఆ అడవిలో తనకు ఎదురైన మహిషిని సంహరించి తన జన్మకార్యాన్ని పూర్తి చేస్తాడు అయ్యప్ప. అయ్యప్ప కోరిక మేరకు రాజశేఖరుడు శబరిమలలో ఆలయం నిర్మిస్తాడు. అక్కడే అయ్యప్ప ఇప్పుడు పూజలు అందుకుంటున్నాడు. మరి శబరిమలలో అయ్యప్ప ఒక్కడే ఉంటాడా? అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకోలేదా? అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఆమెకు శాప విమోచనం లభిస్తుంది. అప్పుడు ఆమె తనను పెళ్లి చేసుకోమని అయ్యప్ప స్వామిని కోరుతుంది. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలనుకున్న అయ్యప్ప ఆమె కోరికను సున్నితంగా తిరస్కరిస్తాడు. అయినప్పటికీ ఆమె పదే పదే వెంటపడటంతో అయ్యప్ప స్వామి ఒక చిన్న షరతు పెడతాడు. తను కొలువైన శబరిమల ఆలయానికి ఎప్పుడైతే కన్యస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటిస్తాడు మణికంఠుడు. అంతేకాకుండా అప్పటి వరకు మాలికా పురోత్తమ పేరుతో నువ్వు కూడా ఈ శబరిమల కొండల్లో ఉంటూ పూజలందుకుంటావని వరం కూడా ఇస్తాడు. ప్రతి సంవత్సరం కన్యస్వాములు తమ రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని, ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాలికా పురోత్తమకు చెబుతాడు. ఇందులో అయ్యప్ప ఆలోచన ఏంటంటే శబరిమలకు కన్యస్వాముల రాక ఎప్పుడూ ఆగదు, అందువల్ల అయ్యప్ప ఎప్పటికీ పెళ్లి చేసుకోడు అన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం మాలికా పురోత్తమ శరంగుత్తి దగ్గరికి వచ్చి అక్కడ కన్యస్వాములు ఉంచిన బాణాలను చూసి నిరాశగా వెళ్ళిపోతుందని భక్తుల విశ్వాసం. ఇలా తను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అయ్యప్ప.